చిలక జ్యోతిష్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా చిలక జ్యోతిష్యంతో పాటు అనేకమైనటువంటి జ్యోతిష్యాల్ని నమ్మినటువంటి హిందూ వాదంలోని ఇదొక భాగం. అట్లాంటి భాగమే చిలక జ్యోతిష్యం. చిలక జ్యోతిష్యము ఏం చెబితే అది జరుగుతుందన్నది సత్యం అని చెప్పుకుంటూ ఉంటారు. చిలక జ్యోతిష్యంలో అనేకమైనటువంటి పరిణామాలు, చిలక రామచిలక వచ్చి పలుకుతుందని, రామచిలక వచ్చి ఏమి తీస్తే అది జరుగు తీరుతుందన్నది నమ్మకం దేశ ప్రజలకి, ముఖ్యంగా హిందుత్వవాదులకి, హిందువులకి ఎక్కువగా నమ్మినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయనిదే ఇట్లాంటి జ్యోతిష్యం, ఆ చిలక జ్యోతిష్యం. అట్లాంటి చిలక జ్యోతిష్యమే ఈరోజు విశాఖలోని ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి పలుకులు ఎట్లా ఉన్నాయో, చిలక ఏం చెబుతుందో అదే జరుగు తీరుతుంది అంటున్నాడు రామస్వామి. చరిత్రలో అందరం చూస్తున్నాం చిలక జ్యోతిష్యాన్ని, అట్లాగే పురోతులని, కొంత స్వామీజీలని, కొన్ని జ్యోతిష్యాలని, అఘోరులని చెబుతూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని, మన ఏపీలో గత 4 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. రేపు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎట్లా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? మీ చిలక జ్యోతిష్యం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరు చెప్పండి. ఈ ప్రభావిత ఇష్యూలో అయితే మాత్రం మరి గత భాగంలోనైతే మరి వైఎస్ఆర్ ఇష్యూలోనైతే మాత్రం ఇంత అనుకూలంగా ఉంది, అనుకూలంగా చేశాడు, అనుకూలంగా పెట్టాడు. కానీ మరి ఆ ఇష్యూలోని మరి పెద్దలు గమనించారో గమనించలేదో అని ఏదో రూపంగా మాత్రం మరి చంద్రబాబు విషయంలో మాత్రం వరకు ఇప్పుడు తెలుస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబుకి తిరుగుండదంటారా? చంద్రబాబు ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మీ చిలక జ్యోతిష్యం ద్వారా మాకు చెప్పండి. ఆ తల్లి ఆ శ్రీరామ తలగా విధానం పెట్టి అయితే మాత్రం ఈ 6 అవకాశాలు అయితే మాత్రం చంద్రబాబు నడిచిన తలగా పథకాలు ఇచ్చిన తలగా హామీలు మాత్రం పెట్టే ప్రయత్నం కనబడుతుంది. అది వచ్చే రోజుల్లో మాత్రం ఒకటే అది ఎంటర్ అయ్యే మార్గం కనబడుతుంది. ఆల్రెడీగా 1-2 చూపించాడు. ఇంకా ఉన్న అవకాశాలు మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అమలు పరిచేస్తాడు. దాని ద్వారా నాకు చూపెట్టాను. చూడాలి చూడండి ఆడు భవిష్యత్తు ఎలాగ ఆడు పై లెవెల్కి రావాలా, ఆడు మగశలకేనండి. ఆ మగశలకే కట్టు ఉంటుంది మెడ మీద, తల మీద కట్టు చూడాలి. ఆరోగ్యపరంగా కానీ దీనపరంగా చూడాలి. వాడి జీవితం గురించి కొంతవరకు బాధపడుతున్నాం. వాడి జీవితం బాగుందని ఆశపడుతున్నాం. ఈ సంవత్సరం 2024 రేపు ఇచ్చేది మన సీతా శ్రీరాముడు భగవంతుడు తలగా సఫలనారాయణమూర్తి రానవంటిది చాలా గొప్ప విషయమే. మళ్ళా అయ్యో ఈశ్వరుడు మాత్రం ఐఓ ఇష్యూలోని కొత్తగా ప్రారంభించారు. మరి చాలామంది వెళ్ళారు, ఆ స్వామిని నిలబెట్టారు. అందువల్ల ఆ భగవంతుడి దయ వల్ల ఈ పెదలకు మాత్రం ఇచ్చినంతల మాటని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు రాముడు సీతారామ పట్టాభిషేకం వచ్చింది, చిలక తీసింది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి భద్రాచలం ఇందులో కలిపే అవకాశాలు ఉన్నాయంటారా? భద్రాచలం అనేది మరి ఖమ్మం జిల్లా, మరి కలిపి అవకాశం అనేది మాత్రం కొంత నాయకులు మాత్రం వాళ్ళ దాంట్లో వాళ్ళు దాన్ని సమకూర్చుకొని దాన్ని ఒక రూట్లో తేవాలన్న కోరిక అనేది మాత్రం అది ఖచ్చితంగా ఉంది. వచ్చే రోజుల్లో మాత్రం కలిసే మార్గం ఉంది. ఇది కలుపుతారు. మళ్ళీ అంతా ఒక దాన్ని సంగ్రామంగా తీసుకెళ్ళి
ఒక ఒక విధానంలో పెట్టే మార్గం ఉండాలి. మళ్ళీ దాన్ని కలిపి ఆంధ్రాలో కలిసి ఖచ్చితంగా ఆంధ్రలో కలిసి ఒక రూట్లో తేవాలా, జనాన్ని మంచి చేయాలా అని తలగా వాగ్దానం మాత్రం అది వచ్చే రోజుల్లో మాత్రం కలుపుతుంది. దాన్ని కొద్దిగా నాయకులు దాన్ని కొద్దిగా కూర్చొని మాట్లాడుకోవాలి, దాన్ని ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా దాన్ని చేయాలనేది మాత్రం వాళ్ళ ఉదయంలోనే ఏదైతే చిలక తీసినటువంటి జ్యోతిష్ ప్రకారంగా చంద్రబాబు ఈ 5 సంవత్సరాలు అన్ని హామీలు అమలు చేసి ప్రజలకి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఆయన అనుకున్నంతల మాటగా మాత్రం ఖచ్చితంగా అమలు చేసేది ఉంది. కానీ కాకపోతే ఒకేసారి చేసే అవకాశాలు అనేది మాత్రం కొద్దిగా వెనక ముందు అది ఒకటి దాన్ని అమలు చేసేది ఒకటి ఉంది, దాన్ని ఒకటి రకం చేస్తాడు దాన్ని. మరి ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసేస్తానన్నారు. మరి ఒకటి అంటే 5 సంవత్సరాలకి 5 చేస్తుంటారా? సంవత్సరానికి ఒకటిలాగా పెడతారా? అంతవరకు రానవరుస్తారు. ముందే ఈ 2 సంవత్సరాల ముందులోనే ఆ ఇచ్చిన హామీలు మాత్రం 2 సంవత్సరాల లోపులోనే అది ఖచ్చితంగా అమలు పరిచి ఆ వాగ్దానం ఇవ్వాల్సిన యోగం కనబడుతుంది ఉంది. కానీ ఇప్పుడు కొద్ది జనం మాత్రం ఇచ్చిన మాటనే ఇంకా అది నిలబెట్టుకోలేదు, ఇవ్వలేదని చెప్పి జనం దృష్టిలో ఉంది. అందువల్ల దాన్ని ఒక విధానం దాన్ని ఆలోచించి దాన్ని పరిశీలించి దాన్ని ఏదో రకంగా చెయ్యాలని కోరికలో ఉంది చంద్రబాబు నాయుడికి. ఇచ్చిన మాట ఖచ్చితంగా అతను తీసుకొని అనుకున్న దాన్ని మాత్రం అమలు చేసేది ఉంది. ఈ తెలంగాణలో మాత్రం ఒకటి చేసే బయట కనబడుతుంది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలిసే మాత్రం కనబడుతుంది. అందువల్ల ఎటువంటి సందేహం కలగదు, ఎటువంటి చెడుగులు ఉండవు.